కేసీఆర్ గారి కుమార్తె కవిత గారికి బెయిల్ వచ్చింది మేడం. ఉమ్, ఉమ్? ఉమ్. ఇది మరి సంతోషకరమైన వార్త బీఆర్ఎస్ వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి. మరి ప్రజలు ఏమనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, లేదంటే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, ఏమంటారు మీరైతే? అంటే ఉమ్, ఏదో ఒక మ్యాజిక్ పనిచేయకుండా ఉమ్. బెయిల్ వచ్చింది అంటే నేను నమ్మనండి. మ్యాజిక్ జరిగింది. ఖచ్చితంగా ఉమ్, మ్యాజిక్ జరుగుతుంది. ఢిల్లీ లెవెల్లో మ్యాజిక్ జరగందే. ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో స్కామ్ జరిగినప్పుడు ఢిల్లీ లెవెల్లో మ్యాజిక్ కూడా జరుగుద్ది. ఉమ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఇది ఖచ్చితంగా. అయితే ఎవరైతే ముడేశారో వాళ్ళే విడదీయలేదు అంటుంటారు. అది అలా ఇప్పుడు ఈ ముడేసింది పార్లమెంట్ ఎన్నికల ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం కోసం కవితను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకోకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే బాగోదు కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం కోసం కవితను అరెస్ట్ చేసి ముందు కవితను లోపల పెట్టి అప్పుడు కేజ్రీవాల్ని తీసుకుని వచ్చారు. మరి వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించగలిగారు. కేజ్రీవాల్ కనుక బెయిట్ ఉన్నట్లయితే కనుక బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయి కాదు అక్కడ. ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయి ఉండేవాడు కాదు ఢిల్లీలో. వాళ్ళది నెరవేరింది. ఇప్పుడు ఇంకొక నెల 2 నెలలు పోయిన తర్వాత కేజ్రీవాల్ని కూడా మళ్ళీ ఆయన కూడా విడుదల చేస్తారు. ఢిల్లీ ప్రభుత్వం మీద గురి పెట్టాలి అంటే కవిత భుజం మీదుగా బీజేపీ వాళ్ళు టార్గెట్ చేశారు. సరే ఈ స్కాము మొత్తం బయటకు వచ్చింది, వాళ్ళ పథకం పారింది. సరే కవిత ఇంకొంచెం ముందు రిలీజ్ అయ్యి ఉండేది లెక్క అయితే. ఏంటి ఆ లెక్క అంటే, ఇక్కడ తెలంగాణలో కనుక వాళ్ళకు ఒక 3 or 4 ఎంపీ సీట్లు వచ్చినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి ముందే రిలీజ్ అయ్యేది. అయితే అసలు కవితని ఎలక్షన్ల ముందే ఎందుకు రిలీజ్ చేశారు, జైల్లో పెట్టారనడానికి 2 రీజన్స్. ఒకటి, కేజ్రీవాల్ లోపలికి తీసుకురావాలి కాబట్టి కవితను లోపల పెట్టారు. అలాగే అసలు కవిత ఇంట్లో ఎప్పుడో కవిత అరెస్టు అనేవాళ్ళు, ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా. కానీ అప్పుడంతా అరెస్ట్ చేయలే. ఎందుకంటే బీజేపీకి సెంట్రల్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్, జనరల్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్, రాష్ట్ర ఎన్నికలు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. అందుకని కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేలోపు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సరే ఇక్కడ వీళ్ళకి చూస్తే బార్గెయిన్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. అందుకోసమే కవిత ఇన్ని రోజులు రిలీజ్ కాల. ఇప్పుడు చాలా ఊహాగానాలు. ఏంటి అంటే, దానికి తోడు నిన్న వచ్చిన స్టేట్మెంట్ కూడా, దర్యాప్తు సంస్థలు అడ్డు చెప్పకపోతే కవితకి బెయిల్ వస్తుంది, దర్యాప్తు సంస్థలు అడ్డు చెబితే కవితకు బెయిల్ రాదు అనేది వార్త, నిన్నటి వార్త. దర్యాప్తు సంస్థలు ఎవరి చేతుల్లో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఎవరు ఉస్కో అంటే, ఎవరు ఉసుకొలిపితే వేట కుక్కల్లాగా పడతాయి? కేంద్ర ప్రభుత్వం. ఈ రోజుకి ఇహ దర్యాప్తు సంస్థలు గప్చిప్ సంబార్ బుడ్డే అయిపోయినాయి. ఎందుకైనాయి అంటే, ఈ టీఆర్ఎస్కి అక్కడ బీజేపీకి ఒక అవగాహన కుదిరింది. ఎందుకంటే టీఆర్ఎస్ పూర్తిగా బతికి బట్టగట్టేటట్లు కనపడట్లేదు, బీజేపీకి పూర్తి అవకాశం వచ్చేది కనపడట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు బలహీనమైన వాళ్ళు కలిస్తే ఒక బలమైన శత్రువుని ఓడించడం ఈజీ కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిపోతారు. ఇది రాజకీయాల్లో ఎప్పుడూ జరిగేదే. ఇదేదో పెద్ద వింత విశేషం అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడో కాళేశ్వరం ఏటీఎం అని మోడీ చెప్పాడు. మరి ఎందుకు కేసీఆర్ని మీద కేసులు ఎందుకు పెట్టలేదు? ఆయన అన్నాడుగా, ఏటీఎం అని అన్నాడు. మరి ఏమి చేయలేదు ఎందుకు ఇన్ని రోజులు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చే వరకు వాళ్ళ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి నీకు ఇంత టైం పట్టింది. లిక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ కాళేశ్వరం ఉంది, మరి ఎందుకు చేయలేదు? అందుకని టీఆర్ఎస్ ఏమన్నా బలపడితే గనక ఆ బలాన్ని తను వాడుకుందామని చూశాడు. అదేం బలపడేటట్లు కనపడట్లా. ఇంకప్పుడు కలిపేసుకుంటాడు. ఇప్పుడు కొన్నిసార్లు వ్యాపారాల్లో కూడా జరుగుతుంటాయి. ఒక పెద్ద కంపెనీని కొట్టాలి అంటే ఒక 2-3 చిన్న కంపెనీలన్నీ ఏకం అవుతాయి. అప్పుడు వాళ్ళ బలం వీళ్ళ బలం కలిపి వాళ్ళకంటే వీళ్ళు బలమైన వాళ్ళుగా అవుతారు. ఇప్పుడు ఆ ప్లాన్లోనే
ఉమ్, ఇన్ని రోజులు కేసీఆర్ మెడలు వంచటానికి ఉమ్, కేంద్రం మెడలు వంచుతాను అని చెప్పి కేసీఆర్ అనడము, ఉమ్, బీజేపీ వాళ్ళు వీళ్ళ మెడలు ఎట్లా వంచాలా అనేది మొత్తానికి ఇన్ని రోజులకి ఆ శుభముహూర్తం వచ్చేసింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలుస్తాయి. ఉమ్, ఇప్పుడు కవిత కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మోడీకి కూడా మా నాన్నంటే భయం అని చెప్పి, ఉమ్, ఉమ్, మోడీకి కూడా మా నాన్నంటే భయం భయం ఉంది, అని చెప్పి. కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే భయం అని చెప్పింది. ఉమ్, మరి వాళ్ళ కేసీఆర్ చలిజ్వరం వచ్చి ఉమ్, ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితిలోకి కేసీఆర్ వెళ్ళాడు అంటే ఉమ్. ఎవరికి భయం? ఎవరికి భయపడుతున్నట్లు లెక్క. ఆ, అందుకని అసలు బీజేపీ వాళ్ళే ఉమ్, కవితని ఉమ్, ఈ స్కాము కేజ్రీవాల్ కోసం చేయించి, ఓకే. నిన్నేం అనమమ్మా, ఉమ్, నువ్వు మాకు ఉపయోగపడు అంతే, ఉమ్, మా టార్గెట్ కేజ్రీవాల్ అని చెప్పి కవితని ఈ స్కామ్ చేసేలాగా చేసి ఉమ్, ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఉమ్. కవితను వాడుకున్నారు. అప్పుడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. మ్యాచ్ ఫిక్సింగే మొత్తం. ఉమ్, ఇన్నాళ్ళు జైల్లో ఉంచడానికి కూడా కారణం ఏంటి అంటే, వాళ్ళని జైల్లో ఉంచకుండా ఉమ్, వాళ్ళని ఈమెను ఉంచకుండా వాళ్ళని ఉంచితే కష్టం. ఇదంతా రాజకీయపరమైన ఉమ్, ఎత్తులు పై ఎత్తులుగానే నేను చూస్తున్నాను తప్పితే ఇక్కడ కవిత ఏ పాపమో చేయలేదని నేను అనను. ఉమ్, బీజేపీకి విధి లేని పరిస్థితుల్లో ఈవిడ్ని వదిలిపెట్టిందని నేను అన్నాను. అంటే ఇప్పుడు ఈమెకు బెయిల్ వచ్చింది అన్నంత మాత్రాన ఈమె నిర్దోషి అనేది కాదు. ఉమ్, అయితే ఈమె మీద కొన్ని షరతులు కూడా పెట్టారు. ఉమ్, ఏంటి అంటే, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, 10 లక్షల పూచీకత్తు, ఉమ్. అలాగే సాక్షుల్ని బెదిరించకూడదు, ప్రభావితం అంటారు కదా. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు. ఉమ్, ఇప్పుడు పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? విదేశాలకు పారిపోకుండా ఉండటం కోసం పాస్పోర్ట్ సరెండర్ చేశారు. ఈ షరతులతోటి ఆమెకి బెయిల్ ఇచ్చారు. ఎప్పటికైనా సరే కనీసం పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, టీఆర్ఎస్ పార్టీ కూతురే కావాలి అనుకున్నాడు కాబట్టి ఆయన, పైగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ అవినీతి మీద కూడా వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి, బీజేపీ వాళ్ళ అంచనాలు. వాటిల్ని గురించి కూడా నా దర్యాప్తు సంస్థల ద్వారా మీకు రక్షణ ఇస్తాను, కానీ మీరు పార్టీని మెర్జ్ చేయాలి అని అదొక కండిషన్ ఖచ్చితంగా ఉంది. రాబోయే రోజుల్లో మనం అది చూస్తాము. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని కేసీఆర్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు, కానీ బీజేపీ కబంధ హస్తాల నుంచి మటుకు తప్పించుకోలేకపోయాడు.